నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ పేరు నేనే మీ శ్రీ భగవత్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ అయిన స్పెషల్ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాము. ఆ అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి దగ్గరకు వచ్చామంటే ఇప్పుడు ఆ అబ్బాయిని మనం ఏంటో చూద్దాం. ఫస్ట్ చూశాక రిషి రా అన్నీ తినాలనిపిస్తుందా? రిషి ఎందుకు కింద పడ్డావు? లేగాలి. లేస్తాడు లేవాలి ప్రయత్నం చెయ్యి. వెరీ గుడ్. చెయ్యి స్నానం చెయ్యి. రిషి స్నానం చేసినావా? హాయ్ రిషి, బాగున్నావా? బిర్యానీ బిర్యానీ డ్రెస్ పెట్టుకుంటావా? బాగుందా? నచ్చిందా? చెల్లతాను అలా స్టైల్ కనబడతా నాకిలుగా చూసేదాకా మాటలు ఎత్తి బాగా రావా? అయినా సూపర్ ఉన్నావు ఇప్పుడు. అయ్యా అంటుంది ఒక్కడు మర్చిపోయి నాగు ఇది ఉండాలి, అర్థమైందా? నాకెళ్ళగా చూసి అందులో నువ్వు హీరో. నువ్వు ఇప్పుడు అడు చూడు. చాలా అందంగా ఉన్నాడు కదా.
మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం మా వీడియోని కూడా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలని, షేర్ చేయాలని, లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మా ఛానల్ వచ్చేసి నేనే మీ ఎస్త్రీ భగవత్ అండి. నేను హెల్పింగ్ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు మనం చాలా బాధపడి ఉంటాం కదా, ఇంత చేయాలని, సాయం చేయాలని అనుకుంటాం కదా, దానికోసమే అండి మనం ఈ వీడియో చేస్తున్నది. మనం ఏమన్నా ఉన్నోళ్ళం అనుకుంటున్నారు, చాలా మంది ఉన్నోళ్ళు అయితే చేస్తారు అని అనుకుంటారు, కానీ సాధారణమైన మనిషిని ఒక నెల జీతం వచ్చినప్పుడు ఆ నెలలో అంతో ఇంతో ఖర్చు పెడుతూ, ఇంతకుముందు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు వచ్చిన మనకు మంత్లీ వచ్చిన ఇన్కమ్ని అంతో ఇంతో కనపడిన, మన ఇంటికి ఎవరైనా వచ్చినా కనపడిన వాళ్ళకు అంతో ఇంతో హెల్ప్ చేయడం నా అలవాటు అండి. అలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కానీ కోసమని మనం కూడా పెడితే ఎలా ఉంటుంది, ఇలాంటి వీడియో చేస్తూ మనం కూడా అట్లా చేస్తే బాగుంటుంది కదా అని ఈ యూట్యూబ్లోకి రావడం జరిగిందండి. కెమెరా ముందు మాట్లాడడం మనకు చాలా తక్కువ అండి, ఎందుకంటే ఇప్పుడు అలవాటు లేదు కాబట్టి. కొంచెం ఇప్పటివరకు చేసిన వీడియోలన్నీ మాటలు రాక మనం ఏదన్నా ప్రిపేర్ అవ్వకుంటే అది మర్చిపోయి చాలా ఇలాంటివి జరుగుతున్నాయండి. కాబట్టి నేను చాలా వీడియోలు ఉన్నాయండి చేయడానికి యూట్యూబ్ ఛానల్లో. కాకపోతే మనం ఇదే ఎందుకు ఎన్నుకున్నామంటే, ఎదుర్కొన్న పరిస్థితులు దాన్ని బట్టి నేను హెల్పింగ్ వీడియోస్ చేయాల్సి వస్తుంది. చిన్నప్పుడు నేను ఫుడ్తో చాలా ఇబ్బందులు పడ్డానండి, మా ఫ్యామిలీ కానీ నేను కానీ అందరం. కాబట్టి మనం పడ్డట్టు బాధలు ఎదుటోళ్ళు పడకుండా మనం వాళ్ళకు చేతనైనా చిన్న సహాయాలు చేస్తూ వాళ్ళ ఫేస్ని నవ్వు కొంచెం మనం ఆనందపడుతూ దానికోసమని ఈ వీడియో చేస్తున్నానండి. మన వీడియోలన్నీ అన్ని హెల్పింగ్ వీడియోస్ అండి, ఏది వేస్ట్ కాదు, కల్పితం కూడా కాదు, కావాల్సి చేసినవి కూడా అంతకు మించి కాదండి. మా వీడియోని కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రెండింగ్ చాలామంది యూత్ పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ట్రెండింగ్ అంటూ ఏదేదో వీడియో చేస్తున్నారు, చేయండి. కాకపోతే మీ వీడియోస్ మేము కూడా చాలామంది చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేస్తున్నాం, చాలామంది ఫాలో అవుతున్నాం. కానీ మా వీడియో కూడా, హెల్పింగ్ వీడియో కూడా చాలామంది మూవ్ కావట్లేదండి. మా వీడియోని కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు ఫాలో కావాలి, మన పిల్లలు కూడా నేర్పాలని, మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకోవాలండి, ఇలాంటి హెల్పింగ్ చేయాలి. ఒక వీడియో చూశానండి, ఆమె హెల్పింగ్ చేస్తూ వాళ్ళ అబ్బాయితో కూడా ఫుడ్ తీసుకెళ్ళి జరుగుతుంది. ఆ వీడియో చూస్తే చాలా ఆనందం వేసిందండి. అలా మనం ఏదైనా చేస్తే మనం చూసి మన పిల్లలు నేర్చుకునేటట్టు చేయాలని ఈ కాన్సెప్ట్ నేను తీసుకున్నానండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.